భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లోతుబాగులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇక రైతు తన పొలంలోని వ్యర్థాలకు నిప్పు పెట్టగా ఎగసి పడినటువంటి నిప్పు రవ్వలు అశోక్ నగర్కు చెందినటువంటి పంచాయతీ వర్కర్ సతీష్ ఇంటిపై పడ్డాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 100 బస్తాల ధాన్యం, 3 వ్యవసాయ మోటార్లు, గ్లామర్ బైక్తో పాటు ఇంట్లోని వస్త్రాలు, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. పంచాయతీ ట్యాంకర్ సహాయంతో ఇక మంటలు అదుపులోకి తీసుకొచ్చారు గ్రామస్తులు. చుట్టుపక్కల ఇళ్లకు కూడా మంటలు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకున్నారు. అనంతరం సర్పంచ్ ఈ విషయంపై లక్ష్మీదేవిపల్లి తహసీల్దార్ ఎస్ఐలకు కూడా సమాచారం అందించింది. ఇక బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కూడా కోరారు. మేము ఇక్కడ గుడిచెలో నివసిస్తాను. గడ్డి ఇల్లు మాది. మేము ఇక్కడ పొద్దున పని చేసుకుంటే పక్క చేనులో మంటలు వస్తున్నాయి. వాళ్ళు పక్క చేను వాళ్ళు మంటలు పెట్టారు. ఆ మంటలు గాలికి వచ్చి మా గుడిసె మీద పడిపోయింది. వడ్లు 40 బస్తాల వడ్లు, మోటార్లు 3 మోటార్లు, బైక్ గాలిపోయింది. మా వంట సామాన్లు, మేము వండుకునే సామాన్లు అన్నీ ఇక్కడే నివసిస్తాను. మొత్తం కాలిపోయాయి. 10 లక్షల చిల్లర ఉంటాయి. మాకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా? ఉండటానికి ఇల్లు కూడా లేదు మాకు. మేము ఇక్కడ గుడిచెలో నివసిస్తాను. గడ్డి ఇల్లు మాది. మేము ఇక్కడ పొద్దున పని చేసుకుంటే పక్క చేనులో మంటలు వస్తున్నాయి. వాళ్ళు పక్క చేను వాళ్ళు మంటలు పెట్టారు. ఆ మంటలు గాలికి వచ్చి మా గుడిసె మీద పడిపోయింది. వడ్లు 40 బస్తాల వడ్లు, మోటార్లు 3 మోటార్లు, బైక్ గాలిపోయింది. మా వంట సామాన్లు, మేము వండుకునే సామాన్లు అన్నీ ఇక్కడే నివసిస్తాను. మొత్తం కాలిపోయాయి. 10 లక్షల చిల్లర ఉంటాయి. మాకు ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా?